నమస్తే అన్న. ఆయన హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానా. ఎలా ఆడుతున్నారు? ఏం ఆడుతున్నారో వాళ్ళకి తెలియాలి. ఏందో అర్థం కాదు అసలు. బిగ్ బాసే ఈసారి ఫ్లాప్ అయినా అన్న. తనే మాటలు ఉండట్లేదు. స్టార్టింగ్ ఏమన్నా ఈసారి బిగ్ బాస్ క్యాప్టెన్ లేదంటారు. మరి చీఫ్లు ఎవరన్నా? నేను క్యాప్టెన్ అంటే ఉమెన్ ఎంట్రీ ఉంటుంది ఆ రోజు. వాళ్ళు ప్లస్ చీఫ్లు పెట్టారు. ప్రైజ్ మనీ లేదంట, మరి ప్రైజ్ మనీ ఇస్తున్నారు. తనకే స్టాండ్ లేదు. కంటెస్టెంట్ గురించి ఏం మాట్లాడతావు? ఈసారి బిగ్ బాస్ అయితే యాజ్ ఎ బిగ్ బాస్ తను ఫ్లాప్ అయిన ఫీలింగ్ వచ్చింది. సో చూద్దాం. కంటెస్టెంట్ కూడా అంతే ఉంటుంది అన్న. వాళ్ళలో ఎవరు బాగా ఆడుతున్నారన్న? శేఖర్ భాష చాలా తోపు ఆడుతాడు. చాలా తోపు గేమ్ ఆడుతున్నాడు. చాలా నవ్విస్తున్నాడు. చాలా ఫన్ ఇస్తున్నాడు. ఒక్క విషయం అన్న, నిజంగా శేఖర్ భాష ఒక మాట తన బిగ్ బాస్లో ఎప్పుడుంటే తన వైఫ్ ప్రెగ్నెంట్ ఉందన్న. ఆ పదం తను వాడుంటే ఎక్కడైనా హైప్ తనకు వచ్చేదన్న. ఆ సింపతి అనుకుంటే తనకు వాడేవాడు. అదే ప్లేస్ మణికంఠ ఉంటే అయ్యో మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని పంపిండి అంటుండే. అలాంటి బుద్ధి తనకు లేదు. చాలా నవ్వి అబ్బా మనవాడు అన్న, యూట్యూబర్ అన్న. తన మార్క్ అనిపించింది. మొన్న ఒక టాస్క్ ఆడాను లేపేది. నిజంగా నాకు అది ఎమోషనల్ కనెక్ట్ అయిపోయినా. మొన్న వాళ్ళ ఫాదర్ అని చెప్తుంటే కూడా చాలా బాగా అనిపించింది. నబిల్ కూడా చాలా జెన్యున్ పర్సన్ అన్న. విష్ణుప్రియ కానీ, శేఖర్ భాష కానీ, నబిల్ కానీ, నైనిక కానీ చాలా జెన్యున్ కనిపిస్తున్నాను నాకు. నిఖిల్ తను ఒక లవ్ ట్రాక్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చిందన్న. మొన్నటి వరకు ఏమో ఎస్పీకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడేమో కంప్లీట్గా సోనియా మాయ పడుతున్నాడు. వయ్యా జాగ్రత్త వయ్యా, నువ్వు ఎవరు జోలికైనా పోగా సోనియా జోలికి వెళ్ళక. అమ్మో ఆమె రాధిక కాదు, రాధిక అమ్మమ్మడు ఒక వైష్ణవి, రాధిక మన కిరా ఉంటుంది RS100 హీరోయిన్ వాళ్ళ అక్క అని చెప్పుకొచ్చాను. అమ్మ అంత డేంజర్ ఉంటాను. తను ఏం చేస్తారో నాకు తెలియదు. యష్మిక గౌడ ఎలా ఆడుతుంది? యష్మి నిజంగా స్టార్టింగ్లో తన లక్గా చీప్ అయిందన్న. తన బాడుకులు ఈరోజు ప్రోమో చూసినా నాగార్జున గన్ పట్టుకుని వచ్చి యష్మికి పేరు చేస్తాడు అన్న. అంటే తను చేస్తేనేమో న్యాయము, తన వేరే చేస్తేనేమో అన్యాయం అంట. నిజంగా తను చీఫ్ ఎన్నికైన తర్వాత తన ఆ స్టాండర్డ్ పోటుకుందన్న. యాజ్ ఎ చీఫ్గా తను ఫెయిల్ అయిపోయింది. నువ్వు అవునాను కాదన్న. యాజ్ ఎ కంటెస్టెంట్గా తను ఉండదా అనేది సస్పెన్స్ ఉంది. ఇన్ని రోజులు తను నామినేషన్ రాలేదు. కానీ నెక్స్ట్ వీక్ వస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. తనైతే పక్కా బయటకు పంపిస్తారు. తనని కానీ తన యష్మి ప్లేస్లో శోభా శెట్టి కనిపిస్తుంది. శోభా శెట్టి మన సోనియా కనిపిస్తుంది. సేమ్ శోభా శెట్టి పోలికలు కనిపిస్తుంది. యష్మిక గౌడ వాళ్ళంతా సీరియస్గా ఆడుతుంటే, నబేల్ గేమ్ అంతా ఆడుతుంటే తను ఎక్కిల్ శాస్త్రాలు చేసిందనమాట యష్మిక గౌడ. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? నిజంగా అంటే హేళన చేయటాలు కానీ, ఇర్రెగ్యులర్గా మాట్లాడటాలు కానీ, అసలు ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడాలి కానీ అది ప్రజలు తీసుకోలేకపోతున్నారు. ప్రజలకు ఏంటంటే ఒక హ్యూమానిటీగా ఉన్న మీరు చూడండి, కైండ్గా ఉండాలి. మన లాస్ట్ టైం శివాజీ కైండ్గా ఉన్నాడు. సో అదే ప్లేస్ మనకి నబిల్ కనిపిస్తుంది. చాలా కైండ్గా ఉంటున్నాడు, చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాడు. అసలు ఓవర్డేస్ కావట్లేదు. ఈసారి మేము ఏం చేస్తున్నారో శోభా శెట్టి లాగా వస్తుంది. ఈమె కూడా అసలు నచ్చట్లేదు ప్రజలకు. మరి ఏం జరుగుతుంది? నైనిక ఎలా ఆడుతుందన్న? నైనిక పిట్ట కొత్త కూతగానే అంటారు కదా, తను అట్లా ఆడుతుంది. తను ఎక్కువ మాట్లాడదు కానీ గేమ్లో మాత్రం 100% తను ఇస్తుంది. తను వచ్చే పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. మీరు చూడండి ప్రతి స్టార్స్ కూడా ఈమె మాత్రం కరెక్ట్ గేమ్ ఆడతాం. టాప్ 3కి వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్. మీరు ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? నేను డైరెక్ట్గా చెప్తున్నా, సోనియాని ఎలిమినేట్ చేస్తాను. సోనియా నాగమణి కూడా ఎలిమినేట్ చేయలేకుండా నిజంగా సోనియా తను ఏం ఆడుతున్నా. మొన్న విష్ణుప్రియ పట్టుకున్నా. నీకు అమ్మనాన్న లేరేమో, మాకు అమ్మనాన్న ఉన్నారా డ్రెస్ గురించి మాడుతాను. నిజంగా ఆ ప్లేస్లో విష్ణుప్రియ ఆ మాట 10 అనుంటే ఒక గంట సేపు ఏడవచ్చు అన్న. నువ్వు నాకు తల్లి లేదు అని నువ్వు అన్నావని ఆడ సింపతి గేమ్ చేసి విష్ణుప్రియ. కానీ విష్ణుప్రియ గేమ్ చేయలేదు. ఆయన కానీ శేఖర్ భాష కానీ చాలా మంచి గేమ్ ఆడతారు. సోనియా తను ఏం ఆడుతున్నా ఏదో జోక్ చేసి అడల్ట్ కంటెంట్ అంట. నువ్వు చేసేది ఏందమ్మా? నువ్వేమో నిఖిల్ దగ్గరకు పోయి నువ్వేమని నువ్వు సిగరెట్ మానేం చేయరా, నీకేమని ఇస్తా అంట. ఇది ఫ్యామిలీ షోనా లేకుంటే ఇంకేందా? ఎవరు పడితే అలా అగ్గిలిస్తుంది. అబ్బాయికి నవ్వుకి అగ్గిలిస్తుంది, మన పృథ్వీరాజ్ అగ్గిలిస్తుంది. మరి ఏం చేస్తుందో అర్థం కాదు. మణికంఠ ఈసారి ఈ వీక్ కొద్దిగా పర్లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్న. సో లాస్ట్ అయితే మొత్తం సింపతి లేదు. దొంగతనాలు చేసుకుంటున్నాడు, అక్కడెక్కడ పెడుతున్నాడు. నిజంగా తను ఆల్రెడీ ప్రజల మనసు దొంగతనం చేసిన అన్న సింపతితోనే. ఈసారి ఇప్పుడు గేమ్తోనే దొంగతనం చేస్తున్నాడు. చూద్దాం. ఇలానే గేమ్ ఆడితే మాత్రం తను కొద్దిగా ఈ సింపతి వాళ్ళు ఎందులో ఉంటారో తెలియదు కానీ ఇట్లా గేమ్ ఆడడం నాకు నచ్చలేదు. నాగార్జున గారు ఇప్పుడు నైనికాని గట్టిగా వేసుకున్నారు. నిఖిల్ని తీసేశారు చెఫ్గా. నైనిక మన గట్టిగా వేశారు యష్మిక. అవును. నబిల్ని బాగా పొగిడాడు. ఎలా అనిపిస్తుంది? అదే నిజం జనరల్గా నేను లాస్ట్ టైం కూడా చాలా డిసప్పాయింట్ అయినా. లాస్ట్ వీక్ అసలు నాగార్జున వస్తాడు ఏదో అనుకున్నా, మన అందరిని వేసుకుంటాడు, నాగమణి కట్టని వేసుకుంటాడు, అందరిని వేసుకుంటాడు అనుకుని సైలెంట్గా వచ్చిండు, నార్మల్ అయిపోయాడు. ఈసారి గన్ తీసుకొచ్చినప్పుడు అరే మాస్ అనిపించింది నాకైతే. యష్మిని వేసుకుంటుంటే మస్తు హ్యాపీ వచ్చింది. ఎక్కడ తెలియని ఆనందం వచ్చింది నాకైతే. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ మేడం ఇస్తుంది, శోభా శెట్టి మేడం. అన్న ఆ దారుణాలు వద్దన్న ప్లీజ్ అన్న. అన్న మమ్మల్ని బతకనియండి అన్న ప్లీజ్ అన్న. ఆ దారుణాల గురించి ఎందుకన్నా ఎలా ఉంటుంది మరి పంచాయతీ యష్మితో? అమ్మో శోభా శెట్టి వర్సెస్ యష్మి ఎలా ఉంటుంది? కాదు, శోభా శెట్టి అంటేనే లాస్ట్ టైం తట్టుకోలేకపోయినాము. మన శోభా శెట్టి వాళ్ళ చెల్లి యష్మి ఉంది, వాళ్ళ అక్క సోనియా ఉంది. వీళ్ళు ముగ్గురు కలిపి బిగ్ బాస్ ఏం చేస్తాడో నాకు అర్థమవుతలేదు. 100% అన్న. నేను చెప్తాను కదా, ఈసారి బిగ్ బాస్ ఎక్కడ అందరు ప్రజలు మొత్తం బిగ్ బాస్ స్టూడియో ముందు కూర్చుంటారు. అంత రచ్చ ఉండబోతుంది. దయచేసి వద్దు భయ్యా శోభా శెట్టి వద్దు భయ్యా అన్న. అస్సలు వద్దా అని చెప్తున్నా. వాళ్ళిద్దరు గొడవలు నాకు శోభా శెట్టి వద్దు. రీఎంట్రీ చేసే శోభా శెట్టి పేరు తీయకన్నా ప్లీజ్. నేను రతిక ఆల్రెడీ ఇంకో రతిక ఉంది కదా లోపల, సోనియా ఉంది కదా. అవసరం లేదని ఫీలింగ్ వచ్చింది. నేను నా రిక్వెస్ట్ దయచేసి బిగ్ బాస్ మేనేజ్మెంట్కి శోభా శెట్టిని తీసుకోకండి ప్లీజ్, నా రిక్వెస్ట్. టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? విష్ణుప్రియ 100% తనకి ఎటువంటి డోకు లేదు. టాప్ 5 ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. సెకండ్ ప్లేస్ శేఖర్ భాష ఉంటాడు. థర్డ్ ప్లేస్ నిఖిల్ ఉంటాడు. 4th ప్లేస్ నైనిక ఉంటుంది. 5th ప్లేస్ అఫ్రీద్ ఉన్న ఛాన్స్ అయితే ఉందన్న.